దిస్ లైక్ అందుకనే మేబీ మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడిగారేమో, జాక్కి టిల్లుకి ఏమన్నా సిమిలారిటీస్ ఉన్నాయా అని. దాన్ని ఏమంటారు, రియలిస్టిక్ గా రియల్ గా? సిమిలారిటీస్ అయితే లేవండి, టు బి వెరీ ఆనెస్ట్. బట్ ఎనర్జీ లెవెల్స్ ఒకటే, క్యారెక్టర్ ఎనర్జీ లెవెల్ ఒకటే. మీకు కోకినెస్ కానీ ఒక అంటే తనకెంత సాలిడ్ వైబ్ ఉంటుందో టిల్లుకి, జాక్ కూడా అంతే సాలిడ్ వైబ్ ఉంటుంది. బట్ జాక్ చాలా మెచ్యూర్ క్యారెక్టర్, టిల్లు కొంచెం ఎడ్డోడు. జాక్ కొంచెం మెచ్యూరిటీ ఉన్న క్యారెక్టర్ అనమాట. ఎందుకంటే తను ఫస్ట్ నుంచి ఒక గోల్, ఒక క్లారిటీ, నేను ఇలాగే ఉంటాను, నేను ఇదే చేయాలనుకుంటున్నా, ఇదే చేస్తాను, ఎవరు వద్దనుకున్నా కాదనుకున్నా ఇదే చేస్తాను అని. ఇప్పుడు జాక్ని పిలిచి ఎవరైనా నేను ఇట్లా ఒకళ్ళని చంపేశాను నువ్వు పాతి పెడతావు అని అడిగాడు అనుకోండి, వాడు పక్కకి వెళ్ళమ్మా అంటాడు. జాక్ టిల్లు లాగా వాడు ఒప్పేసుకోడు. జాక్ ఏంటంటే అక్క నమస్తే అని పక్కకు వచ్చేస్తాడు. టిల్లు లాగా దొరికిపోడు. టిల్లు స్ట్రెస్ తీసుకుంటాడు, జాక్ స్ట్రెస్ ఇస్తాడు. సో చాలా డిఫరెన్స్ ఉందన్నమాట అయితే మీరు చెప్పిన విధానం బట్టి అర్థమవుతుంది. యా, బట్ ఎస్పెషల్లీ టిల్లుకి మీరు ఇందాక చెప్పినట్టు ఒక లవ్, కాన్ఫ్లిక్ట్, దాని మధ్య జరుగుతున్న హిలేరియస్ సిట్యుయేషన్స్ అంతే. బట్ హియర్ లైక్ ఒక లవ్ తో పాటు, ఒక ఫ్యామిలీ ఎమోషన్ తో పాటు, ఫ్యామిలీ మధ్యలో అంటే ఫాదర్ అండ్ సన్ మధ్యలో బాండింగ్ తో పాటు సమ్ ఏదో బిగ్ ఇష్యూ ఒకటి, టెర్రరిస్ట్ సంథింగ్ ఈ ఇష్యూ, దేశానికి గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. దీంట్లో యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ నుంచి? యా, సాలిడ్ 3 యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి సినిమాలో, 3 to 4 ఉంటాయి. సో బిగ్ సీక్వెన్సెస్. రైట్.